న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక 19వ తారీఖు. రేవంత్ రెడ్డి రాజ్యంలో అటు పాలన గాలికి వెళ్ళింది, ఇటు క్రైమ్ పైకి పోతుంది. అవును కదా, నిజమే కదా. చూడరా, 97% మంది చెప్తారు ఈ శరబ్ పాడుగాను. 97. మరి చాలా పోలింగ్ రెస్పాండ్ లైక్ చేయరా? ఇందులో ఎంత చెప్తారు? 97 బరాబర్ 97 మార్కులు ఇచ్చారు రేవంత్ అన్న. నీకు 97% పాస్ అయింది మా రేవంత్ అన్న. ఇప్పుడు నీ రాజ్యం పాడుగాను. లోకం నవ్వుకునే కాడికి వచ్చే. ఇంకా వాయిస్ అక్కడ వినిపిస్తలేదా? ప్రాపర్ గానే ఉంది, అందులో మనకు తెలుస్తుంది సాఫ్ట్వేర్ లో. స్టార్టింగ్ వినిపించదేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రేపటి నుంచి చూద్దాం. నాకైతే ఏం ప్రాబ్లం కనిపిస్తలేదు. రమేష్ గారు, ఊర్లో దోవల మంది కూడా ఉండలేదు, మీరు చెప్పింది 100% కరెక్ట్ గాడిసే అంటారు. చూసిరా, రమేష్ అన్న చెప్తాడు. అదొకటి దొంగ వాళ్ళు చెప్పండి. మరి రేవంత్ అన్న లేక సాపు కూడా మనం ఏం చెప్పినా రేవంత్ అన్న ఇట్లా ఊళ్ళలో దోవల మంది కూడా కొట్టే కాడికి మనకు గతి లేదంటే దోవలకు కూడా పైసలు లేవు. ఏం చేస్తారా? సంతారా మరి మనని ఏం చేస్తారు? మా అన్న బరాబరు ఉంటుంది నా లెక్క. ఇంకా ఒక నిమిషం. పురుషోత్తం గారు, హాయ్ మహేష్ అన్న, గుడ్ మార్నింగ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అన్న. రోజుకి ఒకసారి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీర్మానం మళ్ళీ కానీ రగ్గాన్ని బాగా దంచుకో అన్నాడు. దంచుకున్నారే మరి కేసులు పెడతారు. మరి ఈ ముందే ఆర్థికంగా ఇంకో మహేష్ గారి చాలా ఆత్మగౌరవం ఎక్కువ, అంత సింపుల్ గా దేశారలేదు. అందువల్ల మరి వాళ్ళతో తట్టుకోవాలని కేసులు తట్టుకోవాలి. అందుకోసం జర ఓపిక పడతాను. ఏం వదిలిపెట్టి ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది. ఆగరాదన్న, ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉందిగా, ఇప్పటికే అయిపోతున్నది. దామోదరు తమ్ముడు రేవంత్ దేవుడి పేరు తలుస్తాడో లేదో తెలియదు, కేసీఆర్ జపం మాత్రం చేయకుండా ఉండడు. అది నిజమే. 100 కేసీఆర్ పేరు ఎప్పుడు మా అన్నోడు కూడా తెలియదు. ఎవరికి ఏనో కొలంగాల ఏనో మూలగో అంతుంది. కేసీఆర్ జపం చేసి ఇంత కాడికి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ ఏ అంటారా, ఏ కత్తితోని ఇదైనా అదే కత్తితోని పోతారంటూ మళ్ళీ కేసీఆర్ పేరు చెప్పిండు. కేసీఆర్ తోనే మళ్ళీ ఆగమవుతాం 28 చూద్దాంగా. శివరాం గారు, జై శ్రీరామ్ మహేష్ గాడ్సే గారికి భారత్ మాతాకి జై. జై మోదీ గారు, భారత్ కంట్రీ జై మాతాకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా పెద్ద పెట్టరు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ కిరణ్, గుడ్ మార్నింగ్ మహేష్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. మునుగోడు మండలం నాకు ఇందిరా మిల్లు రాలేదు. నాకు కిరణ్ గారు ఎట్లాటైతే నాకు ఇల్లు జాగా ఉంది చీకటి అంట. సరే అడుగు మహేష్ అన్న అంటాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలా? 5 ఏళ్తారు రేపు ఓడేది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరా మిల్లు ఆయన అడుగుతున్న కిరణ్ అన్న, మరి పైసలు తీసుకున్నాం ఓట్లకి 100% మా దొర ఇచ్చిండు, మీరు తీసుకురు. మా దొర చాలా దయాళుడు, చాలా గొప్ప మనసు, చాలా పెద్ద కాంట్రాక్టర్. 18,000 కోట్ల కాంట్రాక్టర్ మా దొరది. ఇందిరా మిల్లు మా దొర ఇయ్యాడు. ₹1,00,000 పంచమంటే వస్తాడు. అది ఒక్కరికే కదా, ఇదైతే లక్షల మందికి ఇవ్వాలి. 2 లక్షల మంది ఉండేవారి. అది ప్రమాదం ఉన్నది. మరి మాట్లాడదాం. సంతోష్ గారు, జై శ్రీరామ్ మహేష్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. గుడ్ అనాలసిస్ రాము. రమేష్ గారు, రాము, గుడ్ మార్నింగ్ బ్రదర్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్. సో లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మరి సాయంత్రం 7 వరకు లైవ్ వస్తుంది. నేను ఈ 10 నిమిషాల బఫర్ ఈ రోజు నుంచి రాకుండా ఫిక్స్ అయిపోయినా. ఇలా 5 నిమిషాలు లేట్ వచ్చినట్టు, రేపు అది కూడా ఫిక్స్ చేద్దాం. ఎగ్జాక్ట్ టైంకి వచ్చేద్దాం. దయచేసి మరి మీ సహకారం ఉండాలి. ఈ రిపోర్ట్ కొట్టే నుంచి మహేష్ గాడ్సేని కాపాలంటే మరి మీరు లైక్ ఒకటి చేయండి. అంత మించి ఇంకా చేసే హెల్ప్ ఏది అవసరం లేదు. చూద్దాం.